ప్రభుత్వం ఒక్కొక్క మాట చెప్తూ రైతులను పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేస్తుందా, అటువంటి కుట్రలు చేస్తుందా అనే సందేహం తలెత్తుతుంది. మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, ముఖ్యంగా మంత్రి చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి మనం కీలకంగా గమనిస్తే రుణమాఫీ పూర్తయ్యేంత వరకు రైతు భరోసా ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాని పరిస్థితి. కానీ మరోవైపు పూర్తి చేసినామని చెప్పుకుంటున్నారు, ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా చూస్తే పూర్తి కాలేదు సగం మంది రైతులకి. కానీ దానికి సంబంధించి కూడా చాలా క్వరీస్ ఉన్నాయి, చాలా సాంకేతిక సమస్యలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాటిని కూడా రెక్టిఫై చేస్తాము, కమిటీలు వేస్తాము, ఇంకా అధికారులను పంపించినామని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్. అయితే రియాలిటీలో చూస్తే ఇప్పటికీ ఒక 4-5 అంశాలకు సంబంధించి మాత్రమే వాటిని రెక్టిఫై చేసిండ్రు. దాదాపు ఇంకా 20కి పైగా ఇష్యూస్ ఉన్నాయి రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి, రుణమాఫీ పూర్తి చేయడానికి సంబంధించి. అంటే ఇప్పటి వరకు ఇంత సమయం తీసుకొని నిజంగా రుణమాఫీని పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? ఇన్ని సమస్యలు పెట్టుకుని రుణమాఫీ ఎప్పుడు పూర్తవుతుంది? రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతు భరోసా ఇవ్వము అంటే ఆల్రెడీ 2 పంటలు నష్టపోయిండ్రు. యాసంగి నష్టపోయిండ్రు, యాసంగికి ఎగ్గొట్టేసింది, వానాకాలానికి కూడా ఎగ్గొట్టేసింది. రేపటి నాడు పరిస్థితి ఏంది? నిజంగా ఈ రైతు రుణమాఫీ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా క్షేత్రస్థాయిలో? పరిస్థితి అయితే అలా కనిపించడం లేదు. ప్రభుత్వం సాగతీత ధోరణిపైనే ప్రధానంగా ఆధారపడింది అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి రాసినటువంటి లేఖలో కూడా 22,22,067 మందికి అమలు చేశామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పదే చెప్తూ వస్తున్నారు, 22 లక్షల మందికి అమలు చేశాం, మరొక 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సాంకేతిక కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాలకు సంబంధించి తొందరగా రెక్టిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వంలో నిధుల లేకపోవడం కూడా ప్రభుత్వ సాగతీతకు మరొక కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఇప్పటికే ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం, రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. ఎకరానికి 15,000 ఇస్తామని కూడా ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పటివరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. అది ఎప్పుడు వస్తుంది, పెట్టుబడి సాయం అందుతుందా లేదా అన్నటువంటి ఆందోళన, టెన్షన్లో అయితే రైతులున్నారు. గతంలో బీఆర్ఎస్ సాయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రైతులకు పెట్టుబడి సాయం ముందుగానే అందేటువంటి పరిస్థితి. వారికి ఎరువులకు, విత్తనాలు కావచ్చు, లేదా సాగుకు సంబంధించి కావచ్చు, అనేక అవసరాలకైతే పెట్టుబడి సాయం కొండంత ఆసరాగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇటు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. చాలామంది రైతులు రోడ్డెక్కుతున్నారు, మా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని ఆందోళన బాట పడుతున్నటువంటి. అయితే ప్రదీప్, వానాకాలం అట్లీస్ట్ యాసంగికి ఎగ్గొట్టిన తర్వాత వానాకాలం వర్షాకాలానికైనా సరే రైతు భరోసా అందుతుందేమో అని ఆశపడ్డారు. కానీ అప్పటిదాకా కూడా, అంటే దీనికి ఈ క్లారిటీ అనేది ముందస్తుగానే ఇవ్వకుండా వానాకాలం అయిపోయేదాకా ఆఖరి దాకా ఇన్ని రోజులని వేచి చూసినా కూడా అవి పూర్తిగా ముగిసిన తర్వాత 2 సీజన్స్ ఎగ్గొట్టి మళ్ళీ ఇంకా ఇవ్వాల్సి వస్తుందని రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడానికి ఎట్లా చూడాలి? ఒక కుట్రలాగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ ముందు నుంచి చేస్తూ వస్తూ ఉంది. ఈ అయితే రైతు బంధుకు సంబంధించి కొంత హడావుడి చేసింది. గత ప్రభుత్వము వెంచర్లకు, కొండలకు, గుట్టలకు ఇచ్చింది. సాగు చేయనటువంటి వారికి ఇవ్వడం ద్వారా నిధులన్నీ వేస్ట్ అయ్యాయి. మేము దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాము. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసాను అందిస్తాము, అది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది తేలుస్తాము అని చెప్పి అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సబ్ కమిటీ కూడా వేశారు. కొన్ని జిల్లాలు ఆ సబ్ కమిటీ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి అభిప్రాయ సేకరణ చేసి అసెంబ్లీలో పెట్టి 5 ఎకరాలక 10 ఎకరాలక తేలుస్తామన్నది. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ పక్కకు పెట్టు వస్తూ ఉంది. ఇప్పటికే ఖరీఫ్ సంబంధించినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అక్టోబర్లో మొదట్లో వేస్తామని చెప్పారు. నిధులు లేకపోవడం వల్ల దీన్ని దాటవేసే ధోరణిలోనే ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యాసంగికైనా వస్తుందా రాదా అన్నటువంటి టెన్షన్లో అయితే రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. మరోవైపు రైతు భరోసా నిధులు ఎగ్గొడతా ఉన్నారు. అంతకుముందుకు ఎన్నికల సమయంలో అయితే రైతుకి ఇస్తాము, అదేవిధంగా కౌలుదారుకి ఇస్తాము 15,000, అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి కూలీలకు 12,000 ఇస్తామని స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేస్తున్నారు, అది రైతుకి ఇవ్వాలన్నా ఆ రైతు భరోసా, ఇది కౌలుదారునికి ఇవ్వాలా, ఆ రైతు అదేవిధంగా కౌలుదారు మాత్రమే తేల్చుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పంచాయతీ పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కౌలుదారుడికి ఇస్తే రైతుకి ఇవ్వము, రైతుకి ఇస్తే కౌలుదారుడికి ఇవ్వము, వాళ్ళిద్దరే తేల్చుకోవాలని చెప్పి మరొక కొండి పెట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనా రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ఎగ్గొట్టడం అనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతు రుణమాఫీ సంబంధించి 20 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేసేటువంటి పరిస్థితుల్లో చాలా నిధులు అవసరం ఉంటుంది. ఆ నిధుల సేకరణకు సంబంధించి టైం పట్టేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే కానీ రైతు భరోసా వేయమని చెప్పి ఈరోజు ప్రకటించిన నేపథ్యంలో మరొక కారు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టే ధోరణి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనా రైతుకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట, రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి పెద్ద ఎత్తున మోసపోయామన్న భావనలో ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతున్న విధానం, అదేవిధంగా ఆందోళన చేస్తున్న విధానం చూస్తే స్పష్టమవుతోంది. ఏదేమైనా వ్యవసాయం గతంలో పండగలా ఉంది, ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వైపు సాగునీరు సక్రమంగా అందట్లేదు, కరెంటు కోతలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు ఎరువులు విత్తనాలకు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి రావడం, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఏటువంటి రైతు పరిస్థితులు ఎదుర్కొన్నారో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నటువంటి భావన రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేమంతా మోసపోయామని పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు రైతు భరోసా వస్తుందో తెలియక కొంత ఆందోళన బాటలో అయితే రైతులున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ.